దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమాన్ని అందించిన ఘనత తమదేనన్నారు సీఎం జగన్. 4వ రోజు బస్సు యాత్రలో భాగంగా తుగ్గెరలో ప్రజలతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత 59 నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు జగన్. లంచాలకు తావు లేకుండా, వివక్షత చూపకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించామన్నారు జగన్. నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 29,65,00,000 ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5,226 జనాభాకు 1,748 ఇల్లున్న ఊరిలో 1,666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే? గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. 8 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.